గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. ఎస్, ఇంకా పెళ్ళికి 3 days బిఫోరే అన్ని అకేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సెరమనీస్, డెకరేషన్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫ్లాట్లో మొత్తం కార్నివాల్ వేయించాను. అండ్ డెకరేషన్ వర్క్ అంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎస్, మా ఊర్లో పెళ్ళికి పనులు స్టార్ట్ చేసేసిన తర్వాత సావ పెట్టడం అని ఒక పూజ ఉంటుంది. సో ఆ పూజకి ఇంకా అన్ని రెడీ చేస్తున్నాము. ఆ పూజ ఏంటి అంటే శివునికి పూజ చేస్తారనమాట. ఈ స్టాండ్ మిడిల్లో శివుని విగ్రహం పెట్టి అలా పూజ చేస్తారు. సో నెక్స్ట్ సైడ్కి మెహందీ డెకరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ అన్నిటిని ఇక్కడ నుంచి పెళ్లి సిరీస్ కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా పూజ అన్నాను కదా, అక్కడ శివలింగానికి మా డాడీ మమ్మీ పూజ చేస్తున్నారు. సావ పెట్టడం అంటారంట ఇది. కొన్ని సైడ్స్లో పాలపొరక అలాంటివన్నీ ఉంటాయి. సో మా సైడ్ ఇలా సావ పూజ చేసుకొని ఇంకా మిగతా మెహందీ, సంగీత్, హల్దీ ఇవన్నీ చేసేసుకోవచ్చు. సో ఎస్, ఇంకా ఈ పూజ తర్వాత మెహందీ అండ్ ఇంకా సంగీత్, హల్దీ అండ్ ఫార్మాలిటీస్ ఇవన్నీ అకేషన్స్ అయ్యాయి కదా, సెరమనీస్. అవన్నీ వీడియోస్ మీకు రెగ్యులర్గా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎస్, ఇంకా ఇక్కడ నుంచి వీడియో నిండి వరకు చూసేయండి. గంధద్వారాం దురాదుసాం నిష్టపుష్టాం తదీచనిం ఈతదిగుం సర్వదేవానాం శివగంధం సమర్పయామి, ఘనగంధం సమర్పయామి. పూలేంది ఓం శివ నా పూజ. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శివలింగం దేంట్లోనైతే పూజ చేసామో దాన్ని భుజాల మీద పట్టుకొని వెళ్ళి కొంచెం దూరం దాకా వెళ్ళి అలా సౌండ్స్తోని లైక్ డప్పు బ్యాండ్ కొట్టుకుంటూ ఊరేగింపు చేసుకొని మళ్ళీ ఇంటికి దేవుణ్ణి తిరిగి తీసుకొని వస్తారు. ఎస్, ఇంకా ఆఫ్టర్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా మెహందీ సెరమనీ స్టార్ట్ అయిపోయింది. గైస్, నాకు పెట్టే మెహందీ ఆర్టిస్ట్ పర్సన్ అయితే నేను హన్మకొండ చౌరస్తా దగ్గర నుంచి మెహందీ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నాను అనమాట. హోమ్ సర్వీస్ అయితే ఫ్రీగా వాళ్ళు అవైలబుల్ చేస్తున్నారు. అండ్ హన్మకొండ చౌరస్తా దగ్గర చాలామంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఇలా మెహందీ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా వాళ్ళు పెట్టించుకుంటే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. బట్ నేను ఇందులో మోసపోయాను ఏంటంటే, ఏ డిజైన్ అయితే మీరు చూస్ చేసుకుంటారో అదే
ఆలోచించుకోండి. బికాస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది అది అని చాలా రీజన్స్ చెప్పి అని ఫంక్షన్ మూమెంట్ అంతా మనల్ని డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేస్తారు. సో నేను ఎందుకులే మనం మూడ్ ఆఫ్ చేసుకోవాలని అటు వాళ్ళకి కాకుండా అటు నాకు అన్సాటిస్ఫాక్షన్ కాకుండా ఓకే మరీ పెట్టింది ఏమీ అంత అలా పెట్టకుండా ఓకే బ్రైడల్ టైపే పెట్టాడని కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉండే. ఇట్స్ ఓకే ఫైన్ అని వదిలేసాను. బట్ బిఫోర్ బుక్ చేసుకునేటప్పుడు ముందే అన్నీ మాట్లాడుకొని బుక్ చేసుకోండి. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కనుక మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ హియర్ కమ్స్ మై లిటిల్ క్యూట్ మూమెంట్స్ విత్ మై ఫ్యామిలీ అనమాట. చాలా అంటే ఈ లాస్ట్ 3 days నేను చాలా డల్గా ఉండే. బికాజ్ ఎండింగ్ అని కాదు, నా మెమొరీస్ నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసినవి అన్నీ చాలా మిస్ అయిపోతాను. వాళ్ళు నన్ను ఇంకెక్కువ మిస్ అవుతారు. బికాజ్ ఐఎమ్ సింగిల్ డాటర్. నాకు ఇంకెక్కువ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. వాళ్ళతో నేను చేసే అన్ని చిన్న చిన్న నాటీ థింగ్స్ మిస్ అయిపోతాను. లైక్ అంటే ఎమోషనలే బట్ చాలా క్యూట్ మూమెంట్స్ని చాలా నీట్గా క్యాప్చర్ చేశారు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫోటోగ్రఫీ టూ. ఎందుకంటే నేను అనుకున్న మూమెంట్స్ కంటే ఎక్కువ క్యాప్చర్ చేసి వాళ్ళు చాలా క్యూట్గా నాకు ఇచ్చారనమాట. నేను మమ్మీ డాడీ ఇలానే ఉంటాం, అంటే వైబింగ్గా ఉంటాం మేము ముగ్గురం. ప్లస్ ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళెక్కడో నేనెక్కడో అవన్నీ థాట్సే రన్ అవుతూనే ఉండే. సో కాస్త నేను డిసప్పాయింట్ ఉన్నా ఇవన్నీ మెమరీ బ్యాక్గా చూసుకుంటే కాస్త ఎమోషనలే బట్ ఇట్స్ ఓకే అని కాస్త నేను స్ట్రాంగ్ ఉంటూ వాళ్ళని ఇంకా స్ట్రాంగ్గా ఉంచాలని డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఇంకా ఆ డెసిషన్లోనే ఉందామని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా ప్లస్ అందుకు వీడియోస్ కూడా వాళ్ళు ఇవ్వడం లేటుగా ఇచ్చినా కూడా నేను పోస్టింగ్ చేయడానికి టైం తీసుకుంది కూడా ఎందుకే, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ నీడ్ టు షేర్ మై ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని. సో ఎస్ ఇక్కడ నుంచి అయితే వీడియోస్ లేట్ అవ్వవు. ఎస్ హియర్ కమ్స్ మై సిస్టర్స్ గ్యాంగ్ అనమాట. ర్యాండమ్ క్లిక్స్కి మేము పడే కష్టాలు ఇవన్నీ. సో వాళ్ళేమో ర్యాండమ్గా నవ్వండి, ఇవి చేయండి, అది చేయండి అని, మేమేమో స్టిఫ్గా నించొని దిగే వాళ్ళలాగా దిగుతున్నాం. సో ఇంకా మాకు మేమే జోకులు వేసుకొని ఫోటో పోజెస్ కొన్ని ఇచ్చుకుంటూ ఇంకా ర్యాండమ్గా నవ్వుకుంటూ దిగడం స్టార్ట్ చేసేసాం. ఇదంతా స్క్విడ్ బ్యాచ్ అంటారు కదా, గర్ల్స్ గ్యాంగ్. సో అలా అనమాట. ఇంకా ఆఫ్టర్ ర్యాండమ్ క్లిక్స్ నా సింగిల్ క్లిక్స్ లాస్ట్ దిగుదామని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ ఫోటో స్టార్ట్ చేసేసాం. ఎస్ ఇంకా నా హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి ప్రాపర్గా మొత్తం మెహందీ అప్లికేషన్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను ఇప్పుడు సింగిల్ ఫొటోస్ దిగడానికి రెడీ అయిపోయాను. అండ్ కొన్ని ర్యాండమ్ షార్ట్స్ వీడియోలో కనిపిస్తాయి, ఎలా దిగాను చూసేయండి వీడియో ఎండ్ వరకు. యా గైస్, ఇదే అనమాట నా మెహందీ సెరమనీ పెళ్లి సిరీస్ ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇక్కడ నుంచి రెగ్యులర్గా నా పెళ్లి సిరీస్ అన్ని ఎపిసోడ్స్ వైజ్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక.